ఈరోజు కొత్త చాప్టర్ ఏంటి అంటే ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన ప్రశ్నలన్నీ ఇందులో వస్తాయి. ఏమంటున్నారు దీనికి ముందుగా ఇంట్రడక్షన్‌గా కొన్ని మాటలు ఏమిచ్చారు అంటే, ప్రాణం తీసుకోవడం పూర్తిగా దైవ నియమాలకు విరుద్ధం. దేవుడు మీకు ప్రాణం పోసాడు. తీయటానికి అది మీది కాదు అంటున్నారు. ఈ ప్రాణం పోసింది దేవుడు. మీరు తీసేసుకోవడానికి ఈ ప్రాణం మీది కాదు అంటున్నారు. మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి. చెడుతో పోరాడాలి. ఆత్మను పవిత్రీకరించుకోవాలి. ఇది వీళ్ళు చెప్పేది. మీ సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి. చెడుతో పోరాడాలి. ఆత్మను పవిత్రీకరించుకోవాలి. ఇంకా ఇందులో మొదటి ప్రశ్న, ఈ చాప్టర్ ఆత్మహత్య చాప్టర్‌లో మొదటి ప్రశ్న ఏంటి అంటే, భూలోకంలో ఎంతోమంది, ప్రత్యేకించి చిన్న పిల్లలు ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. వీరి ఆత్మలు ఏమవుతాయి? ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి చిన్న పిల్లలు తీసుకుంటున్నారు. వీరి ఆత్మలన్నీ ఏమవుతాయి అనేది ప్రశ్న. సమాధానం, ఆత్మలోకానికి రాగానే ఈ ఆత్మలకు తాము పూర్తిగా ఒంటరులైపోయామనిపిస్తుంది. తాము పొరపాటు నిర్ణయం తీసుకున్నామని వీరు అప్పుడు గుర్తిస్తారు. గుర్తించడమే దీనికి కారణం. పొరపాటు నిర్ణయం తీసుకున్నామని గుర్తించడమే దీనికి కారణం. భూలోకంలో ఉండి తమ ప్రయాణం పూర్తి చేయకుండా ప్రాణం తీసుకొని వాళ్ళు దాన్ని ఆపేశారు. భూలోకంలో మీరు తీసుకునే అత్యంత తప్పు నిర్ణయాలలో ఇది ఒకటి. మీ ఆత్మకు మీరే స్వయంగా చేసుకునే హాని ఆత్మహత్య అనేది చెప్తున్నారు. అంటే ఇక్కడున్న బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా కూడా, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేనెంతో తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి రియలైజ్ అయితారంట ఆత్మలోకంకెళ్ళిన తర్వాత. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనంటే, మానవులకు సంకల్ప స్వేచ్ఛ ఉందని జనం వాదిస్తారు. మన ప్రాణం తీసుకునే స్వేచ్ఛ మనకుండదా? సంకల్ప స్వేచ్ఛ ఉన్నప్పుడు మనము మన ప్రాణం తీసుకునే స్వేచ్ఛ మనకుండదా అనేది ప్రశ్న. సమాధానం, జీవితాన్ని అంతం చేసుకోవాలనుకోవడం మీ ఇష్టం. కానీ మీరు దైవ నియమాలను అనుసరించి పనిచేస్తారు. ఆ నియమాలను ఉల్లంఘించినప్పుడు కొన్ని పరిణామాలుంటాయి. మీ దేహమే మీ దేవాలయం. మీ ఆత్మకు ఇది ఆరోగ్యకరమైన వాహనంలా ఉండాలని దేవుడు దీనిని ఇచ్చాడు. ఆ దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు సృష్టి పరమ ప్రయోజనమైన ప్రాణాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. ఆత్మహత్య చేసే అసలైన హాని మీ ఆత్మకే. ఆత్మహత్య అనేది ఇది చేసే హాని ఏంటి అంటే, మన ఆత్మకే ఆ హాని అనేది జరుగుతుంది ఆత్మహత్య వల్ల. ఆధ్యాత్మికంగా ఒక ఆవరణ మొత్తం నుంచి మీరు పూర్తిగా కింద పడిపోతారు. అంతేకాకుండా ఎంతో చెడు కర్మను కూడా మీ ఆత్మకు కలుగజేస్తారు. మళ్ళీ మీరు భూలోకానికి వచ్చి రెట్టింపు తీవ్రతతో అదే పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దేవుడు ఇచ్చిన శరీరము అంటే దైవ నియమాలకు విరుద్ధంగా మనము ఈ ఆత్మహత్య చేసుకున్నారు అంటే నేచర్‌కున్న ఆ దైవ నియమాలను మనం ఉల్లంఘించినట్టే అంటున్నారు. ఇది మీకు ఈ దేహమే మీ దేవాలయం. ఇది ఒక ఉపకరణంలాగా, ఒక వాహనం, మీ ఆత్మకు ఒక వాహనం లాంటిది. దాన్ని మనం వాడుకొని మన ఎదుగుదల కోసం మనం ఈ శరీరాన్ని తెచ్చుకున్నాం కాబట్టి, మీరు దాన్ని నాశనం చేయడం వల్ల మీ ప్రయోజనం ఏమైతుంది? మీరొచ్చిన ప్రయోజనం అనేది జరగట్లేదు. ఈ ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతో కిందికి పడిపోతామనేది ఒకటి చెప్తున్నారు. మీరు శరీరాన్ని చంపుతున్నాం అనుకుంటున్నారు కానీ, దీనివల్ల ఎక్కువ నష్టపడేది ఏంటి అంటే మన ఆత్మ అని చెప్తున్నారు. ఎందుకు అంటే మళ్ళీ కిందికి పడిపోతాము. పడిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆవరణకి రావాలి. మళ్ళీ నెక్స్ట్ ఆవరణకొచ్చి ఇంకేంటి భూమి పైన పుట్టి ఏ సమస్యతో అయితే మనం చనిపోవాలనుకోని చచ్చిపోయారో, అదే సమస్య మళ్ళీ భూమి మీద పుట్టి ఇంకా రెట్టింపు తీవ్రతతో వస్తుందంట. అదే పరిస్థితిని ఇంకా ఎదుర్కోవాల్సొస్తుంది రెట్టింపు తీవ్రతతో అనేది చెప్తున్నారు. మీ పరీక్ష అనేది శిక్షణ కూడా రెట్టింపు కఠినంగా ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేవారు దేవుడికిచ్చిన మాటను తప్పుతున్నారు అని అర్థం. కొన్నిసార్లు మానవులు పడే వేదన భరించలేనిదై ఉంటుంది. కర్మను చెల్లించుకొనడానికి మనమందరం భూలోకానికి వస్తాం. ఆత్మ ఎదుగుదల కోసం పరీక్షింపబడతాం. శిక్షణను కూడా పొందుతాం. కొన్నిసార్లు మనం అనుభవించాల్సిన కర్మ ఎంతో ఉంటుంది. లేదా మనం కఠినమైన పరీక్షలను ఎంచుకుంటాం. మనం అనుభవించే బాధ, పరిస్థితులు చాలా తీవ్రంగానూ, పరీక్షించే విధంగానూ ఉన్నా గానీ, ఎలాగైనా సరే మనం మాత్రం ప్రయాణాన్ని పూర్తి చేయాలి.
మనుషులకు అర్థం కానిదేమిటంటే, తాము ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇతరులు పడే బాధ కన్నా తమ బాధ అంత భరించలేనిది కాదు అని. అంటే ఆత్మహత్య ఇప్పుడు ఒక బాధుంది అనేసి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కానీ అంతకన్నా ఘోరమైన బాధలను అనుభవిస్తూ జీవితాన్ని ఈడుస్తున్న వాళ్ళు ఎంతోమందుంటారు అనేది అతను శరీరం వదిలేసిన తర్వాత రియలైజ్ అయితాడు అంటున్నారు. మనకున్న సమస్యనే చాలా పెద్దది అని ఫీలవుతూ, నాకొచ్చిన కష్టమే ఎంతో పెద్ద కష్టమని మనం ఎవరికి వాళ్ళు అట్లా ఫీలవుతూ ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటిదంటే, ఎదుటి వాళ్ళు ఇంతకన్నా మీ పరిస్థితి కన్నా ఘోరమైన సిట్యుయేషన్స్‌ని గో త్రూ అయితున్న వాళ్ళు ఎంతోమందున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇందులో నాకనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు మనం శరీరం తీసుకొనొచ్చినప్పుడు, మనకు రిలేట్ అయ్యి ఎంతోమంది పాఠాలు నేర్చుకోవాల్సినయి ఉంటాయి. ఎన్నో ఆత్మలు కూడా మన సోల్‌తో కనెక్షన్‌తో ఉంటాయి. అవి వాటి ఎదుగుదల కానీ, వాటికి నేర్పించే పాఠాలు కానీ, మన సోల్‌కి కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఆత్మహత్య చేసుకోవడం వల్ల, మిగతా సోల్ కాంట్రాక్ట్స్ కూడా, మిగతా సోల్‌తో ఉన్న ఆ కనెక్షన్స్ కూడా ఏమైతాయి? దెబ్బతింటాయి. వాళ్ళ ప్లాన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. దీనివల్ల అందుకే మనతో కనెక్ట్ అయ్యి ఉన్న కుటుంబ సభ్యులు కానీ, మన చుట్టాలు కానీ ఎవరికైనా కొన్ని ఆత్మలతో కొన్ని సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా! అవి డిస్టర్బ్ అవుతాయి అనేది కూడా నాకనిపిచ్చింది ఇందులో. ఆత్మహత్య స్వార్థపూరితమైన చర్య. మనిషికి తనకు బాధగా ఉంటే ఇతరుల గురించి ఆలోచించడు. ఇంక వీళ్ళేమన్నా ఆత్మహత్య కూడా స్వార్థమే అంటున్నారు. అంటే నా కష్టముంది నేనెళ్ళిపోవాలి. దీన్ని తప్పించుకోవాలి అనంటే స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు పనే అంటున్నారు. మనిషి తనకు బాధగా ఉంటే ఇతరుల గురించి ఆలోచించడు. మీరు పడే బాధ మీ గురించి మాత్రమే ఆలోచించేలా చేస్తుంది. మీ ప్రియతముల సంగతేంటి? మీరు వదిలి వెళ్ళిపోయే మిగిలిన వారి సంగతేంటి? ఇలా చేస్తూ మీరు ఆత్మకు హాని చేసుకోవడమే కాకుండా, ఇతరుల ఆత్మలకు హాని చేస్తూ మరింతగా కర్మను పెంచుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇందులో గూడా అదే అంటున్నారు. ఇతరుల ఆత్మకి కూడా హాని. మీ మీ ఆత్మకు మీరు హాని చేసుకుంటూ, ఇంకా ఇతరుల ఆత్మకు కూడా మీరు హాని చేస్తూ మరింతగా కర్మను పెంచుకుంటున్నారు. కొంతమంది తమకెవరు లేరని, కేవలం ఆ ఒక్క కారణంతోటే ప్రాణం తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఒంటరినయిపోయా, నాకింకా ఎవరు లేరు, ఉండడం వేస్ట్ అని చెప్పేసి అట్లా కొంతమంది ప్రాణం తీసుకుంటారు. కానీ బహుశా అదే వారి కర్మేమో. ఒంటరిగా జీవించడమే వాళ్ళ కర్మేమో. లేకపోతే ఒంటరిగా ఉన్నా వారెంత ధైర్యంగా ఉండగలరో పరీక్షింపబడుతున్నారేమో. స్వార్థం ఉంటే మీ సమస్యలు దానికన్నా చాలా పెద్దగా అనిపిస్తాయి. ఎప్పుడైతే స్వార్థంగా ఉంటామో, నేను నాది అనే గుణంతో ఉన్నప్పుడు మనకున్న సమస్య కన్నా ఎంతో పెద్దదిగా అనిపిస్తుంది అంటున్నారు. చూడండి ఇక్కడ ఇంత ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కూడా స్వార్థంతోనే ఉంది అననంటే మనము మనం చేసే పనులు కానీ, మన ఆలోచనలు కానీ ఎన్ని విషయాలలో మనకు తెలియకుండా మనము స్వార్థంతో ఉండి ఉంటామో మనం చెక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఈ రోజుల్లో ఒంటరితనం పెద్ద సమస్య. వ్యక్తులకు కుటుంబాలున్నా గానీ, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. భూలోకంలో ఇంత ఒంటరితనం ఎందుకుంది అనేది ప్రశ్న. ఒంటరితనం అనేది చాలా పెద్ద సమస్య ఈ రోజులలో. వ్యక్తులకు కుటుంబాలున్నా గూడా, వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. భూలోకంలో ఇంత ఒంటరితనం అసలు ఎందుకుంది అనే ప్రశ్నకి సమాధానం, ఇలా అనిపించడానికి 2 కారణాలున్నాయి అంటున్నారు. మొదటిది, భూలోకంలో మీరు పూర్ణమైన ఆత్మ కాదు. కవల ఆత్మ భావన మీకు తెలుసు గనక. అంటే మనకు ట్విన్ సోల్స్ 2 సోల్స్ ఉంటాయి. ఒక సోల్ మాత్రము ఇక్కడుంటుంది. ఇంకొక సోల్ పైన వెయిట్ జేస్తుంది. లేదా కొన్ని సందర్భాలలో 2 సోల్స్ ఎర్త్ మీదకొస్తాయి అని మనం చదువుకున్నాం కదా! అయితే వాళ్ళేమంటున్నారు అంటే, మీరు ఒక్క ఆత్మ కాదు, కవల ఆత్మ భావన మీకు తెలుసు గనక, మీరు ఒక ఆత్మలో సగమేనని అర్థం చేసుకుంటారు. ఆ రెండో సగం కోసమే మీరు ఒంటరితనంతో తపిస్తారు. ఇక్కడ భూమి మీదున్న పరిస్థితులు మనకు ఒంటరితనాన్ని ఇస్తున్నాయి అనుకుంటాం కానీ, నిజమైన ఒంటరితనాన్ని అనుభవించడానికి కారణం ఏంటి అనంటే, మన రెండో సోల్ కోసము ఒంటరితనంతో తప్పిస్తామంట. ఏది ఏమైనా గానీ, ఒకసారి ఈ విషయం మీకు అర్థమైతే, భూలోకంలో పరిపూర్ణంగా ఉన్నాననే భావాన్ని సాధించడానికి కృషి చేయండి. ఇది పరీక్ష. మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేస్తే భూలోకంలో పరిపూర్ణత భావన మీకు కలుగుతుంది.
ఇక్కడ రెండో సగం కోసం మాత్రమే మనం ఒంటరితనంతో ఉంటాము. ఒంటరితనంతో ఆ ఆత్మని కలవడానికి తప్పిస్తాము అనేది చెప్తున్నారు. ఒకసారి ఈ విషయం మనకు అర్థమైతే భూలోకంలో పరిపూర్ణంగా ఉన్నాననే భావాన్ని సాధించడానికి మీరు కృషి చేయండి. ఇది మీకొక పరీక్షా సమయం. మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేస్తే భూలోకంలో పరిపూర్ణతా భావన మీకు కలుగుతుంది. ఒకసారి మీ జీవిత పరమార్థాన్ని గుర్తిస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది. భూలోకంలో మీ ధ్యేయాన్ని పూర్తి చెయ్యలేకపోతున్నారని మీ అంతరంగం చెప్పగానే మీకు ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. అంటే మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఏంటి ఈ జీవితము, ఏంటి ఈ సమస్యలు, ఇవేవి పోవు, ఇది ఇంతే, ఇట్లాంటి ఆలోచనలు ఈ రావడానికి కారణం ఏంటి అనంటే, మన ధ్యేయాన్ని మనం పూర్తి చేయలేకపోతున్నాం. ఒక ఇష్యూ ఉంటుంది. ఒక బాధనో, ఒక 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 సమస్య కుటుంబంలో కానీ, ఏదో రకంగా మనకొక సమస్య ఉన్నప్పుడు ఏం చేస్తాము అనంటే, మన అంతరంగం ఏం జెప్తుంది అనంటే, నువ్వు ఆ ధ్యేయాన్ని పూర్తి చేయలేకపోతున్నావు. ఆ సమస్య ఎందుకొచ్చింది అనేది నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఆ సమస్య పరిష్కారం కోసము నువ్వు ఆ వైపుగా అడుగులు వేయలేకపోతున్నావనేది మన అంతరంగం చెప్పినప్పుడు, మనకు వెంబటే ఒక ఒంటరితనం అనే భావనలు చిన్నగా మొదలవుతాయంట. ఎందుకు అంటే, అది మన ధ్యేయం వైపుకు నడిపించట్లేదు కాబట్టి మన ప్రయాణం. మరో విషయం, భూలోకం మీ అసలు నివాసం కాదని మీ అంతరంగానికి తెలుసు. ఉన్నత ఆవరణలో లభించే శాంతి కోసం, సమూహాత్మల సాన్నిధ్యం కోసం, ప్రియతముల సమీక్ష కోసం అది ఆత్మలోకానికి వెళ్ళాలని తపిస్తూ ఉంటుంది. ఇక్కడ మన అంతరంగానికి అన్నీ గుర్తుంటాయి కదా! ఆత్మలోకము ఎట్లా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది మొత్తము మన అంతరంగానికి తెలుసు. కాబట్టి అది దానికి ఉన్నతమైన ఆ శాంతి కోసము మన గ్రూపు అక్కడున్న సోల్స్ ఉంటారు కదా! వాళ్ళ సాన్నిహిత్యం కోసము, మన ప్రియతముల సమక్షంలో మనం గడపడం కోసము మన అంతరంగం అనేది ఆత్మలోకానికి వెళ్ళాలని తపిస్తూ ఉంటుందంట. అప్పుడే మనకి ఒంటరితనం అనే భావనలు కలుగుతా ఉంటాయి. ఈ కారణాల వల్ల అని చెప్తున్నారు. అయితే మీరు అసంతృప్తితో ఉండటానికి ఇది సాకుగా చెప్పకూడదు. భూలోకంలో ఉండే అది అది అతి పెద్ద పరీక్ష తృప్తిగా ఉన్నామా లేమా అని. భూలోకంలో ఉండే అతిపెద్ద పరీక్షలలో పెద్ద పరీక్ష ఏంటి అంటే, మనం తృప్తిగా జీవితాన్ని గడుపుతున్నామా లేదా అనేది అతిపెద్ద పరీక్షగా చెప్తున్నారు. దానిని మనం ఆ పరీక్షను మనం తప్పకూడదు అంటున్నారు. మీరు శాంతి కోసం చావుకు ఎదురు చూడకూడదు. ఆత్మలోకంలో ప్రశాంతంగా ఉండాలంటే మొదట భూలోకంలో ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. ఒంటరితనం కూడా ఆ యుద్ధంలో భాగమే. దాన్ని సక్రమంగా నిబాదించుకోవాలి అంటున్నారు. అంటే మనము ఇక్కడ జీవితమే మన ఆత్మలోకం జీవితానికి డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్విక్కడ తృప్తిగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నావు అనంటే, ఆత్మలోకంలో కూడా నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడపగలవు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, భూలోకంలో ఎప్పుడూ మనం ఒంటరితనంతో బాధపడుతుంటాము మని అర్థమా అనేది వీళ్ళు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. అంటే భూలోకం ఎప్పుడూ ఇట్లాంటి ఈ సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఒంటరితనంతోనే బాధపడుతుంటామా? అదా మీ ఉద్దేశము అనే ప్రశ్నకి సమాధానం కానే కాదు. భూలోకంలో సంతోషంగా ఉండలేరని, ఎప్పుడూ ఒంటరితనంతో బాధపడతారని కాదు మేము చెప్పేది. ఒంటరితనం వల్ల దుఃఖం, నిరాశ కలుగుతాయి. ఈ నిరాశ ఎక్కువైతే ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది ఈ నిరాశ అనేది చెప్తున్నారు. ఒంటరితనంతో బాధపడతారని కాదు. మీరు భూలోకంలో ఎప్పుడూ ఒంటరితనం వల్ల మీకు దుఃఖం కలుగుతుంది, నిరాశ కలుగుతుంది. ఈ దుఃఖం, నిరాశనే ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ప్రాణం తీసుకోవడానికి మనిషికి చాలా శక్తి, ధైర్యము కావాలి అని అంటారు. అది నిజమేనా అనేది ప్రశ్న. సమాధానం నిజం కాదు. ప్రాణం తీసుకోవాలని అనిపించిందంటే, ఆత్మను శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థం. అంటే ప్రాణం తీసుకోవాలి, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనంటే, నేను నా ఆత్మ ప్రయాణం వైపుకు నేను ఏ లక్ష్యంతో వచ్చానో ఆ వైపుకు నడవనప్పుడే ఇక్కడ ఉండాలనిపించదు. అంటే వీళ్ళేమంటున్నారు, మీకు ఎప్పుడైతే ప్రాణం తీసుకోవాలనిపించింది అంటే, మీ ఆత్మను మీరు మరింత శక్తివంతం చేసుకోవాలి అని మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఈ శక్తి మీలో ఉందని నమ్మండి. ఏంటి? ఆత్మను శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థము. ఈ శక్తి మీ లోపల ఉంది. శక్తివంతం చేసుకునే శక్తి మీ లోపల ఉంది అని మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్టు అంటున్నారు. మీరు ఎదుర్కోలేని పరిస్థితులు ఏవి దేవుడు ఎన్నడూ మీకు కల్పించడు.
ఈ విషయం తెలుసుకోండి అంటున్నారు. మీకు శక్తి ఉంది, దాన్ని ఉపయోగించండి. అంటే ఒక సమస్యొచ్చింది అంటే, ఆ సమస్యకు సరైన శక్తి నా లోపల ఉంది కాబట్టే నేనట్లాంటి సమస్యను తెచ్చుకున్నాను. దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి నాకుంది కాబట్టే నాకా సమస్య వచ్చింది అంటున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్యే గౌరవప్రదమని చెప్పే అపోహ కూడా ఉంది భూలోకంలో. అంటే కొన్ని సందర్భాలొచ్చినప్పుడు, ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంక ఉండి ప్రయోజనం ఏంది? చచ్చిపోవడమే బెటరు అని ఇట్లాంటి ఈ చనిపోవడం వల్లనే నీకు ఈ మాత్రం ఇంత గౌరవమన్నా దొరుకుతుంది. ఇట్లాంటి అపోహలు భూలోకంలో ఉన్నాయి. ప్రాణం తీసుకోవడంలో గౌరవం అనేది ఏమీ లేదు. భూలోకంలో తన బాధ్యతలను, ధ్యేయాన్ని పూర్తి చేయటానికి పనికి వచ్చే వాహనాన్ని నువ్వు ధ్వంసం చేసి, మీ ఆత్మకు అపకారం చేసుకోవద్దు. గౌరవనీయమైన వ్యక్తిగా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి. ఏ కష్టమొచ్చినా కూడా. ఆధ్యాత్మికంగా ఏది సరైందో దానిని చేయాలి. చేతులారా తమ ప్రాణాలు తీసుకున్న చాలామంది ఒత్తిడికి తట్టుకొనలేక ఇతరులు, సమాజము నమ్మే అపనమ్మకాలకు తలొగ్గి మాత్రమే ఇలా చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న ప్రెషర్‌కి ఇతరులు వాళ్ళ పైన ఇతరుల ప్రభావము, సమాజం నమ్మే కొన్ని అపనమ్మకాలకు తలొగ్గి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానిలో గౌరవించదగిందంటూ ఏమీ లేదు అంటున్నారు. దీనికి బదులుగా మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపండి. ఎట్లాంటి కఠినమైన పరిస్థితులొచ్చినా కూడా దేవుడిని గౌరవించి మీరు ఆ సిట్యుయేషన్‌ని గో త్రూ అవ్వండి. దాటండి అనేది చెప్తున్నారు. ఆయన అభిప్రాయమే లెక్కలోకి వస్తుంది. ఆ భగవంతుణ్ణి గౌరవించండి. ఆయన అభిప్రాయమే లెక్కలోకి వస్తుంది. భూలోకంలో ఆత్మ ఒక్కోసారి శరీరంలో ఉండలేనంతగా బాధపడుతుంది. దీనిలో సందేహం లేదు. కానీ ఇది మార్పు కావాలని గట్టిగా చెప్పే సూచన. ఆత్మహత్య చేసుకొనటం దీనికి సమాధానం కాదు. ఇంకా అంటే మేమింత చెప్తున్నామంటే మీరు తట్టుకోలేని సమస్యలు మీకొస్తాయి భూలోకంలో ఉన్నప్పుడు. ఒక్కోసారి శరీరంలో ఉండలేనంతగా బాధనిపిస్తుంది. కానీ సందేహం లేదు దీంట్లో ఇట్లాంటి కష్టం రాదు అనడానికి ఇట్లాంటిది లేదు. మేము నమ్ముతున్నాము. ఎంతో ఘోరమైన కష్టాలుంటాయి. కానీ ఇది మార్పు కావాలి. నీకొక పెద్ద కష్టమొచ్చింది అంటే నువ్వక్కడేదో మారాలి అని గట్టిగా చెప్పే సూచన. ఆత్మహత్య చేసుకోనడం దీనికి సమాధానం కాదు అనేది వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, జీవితంలో అతి కింది స్థితికి అంటే లోయెస్ట్ పాయింట్‌కి చేరినప్పుడు ఏం చేయాలి? కింది స్థితికి పడిపోయినప్పుడు మనం ఏం చేయాలి జీవితంలో అనేది ప్రశ్న. సమాధానం జీవితంలో అతి కింది స్థితికి చేరారంటే దేవుడు మీ శక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం. వీళ్ళు ప్రతిసారి ఇదే కష్టమొచ్చింది అంటే, మీకు పరీక్ష జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. లేదా దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంటుంది అనేది ఈ 2 మాటల్ని వీళ్ళు పదే పదే చెప్తున్నారు. జీవితంలో అతి కింది స్థితికి చేరారంటే, దేవుడు మీ శక్తిని పరీక్షిస్తున్నాడని అర్థం. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక సానుకూలమైన అడుగు వెయ్యటం. అంటే ధైర్యం ఉందని, గెలుస్తానని భావించడం. ఒక్కోసారి మీ కర్మను చెల్లించి వేస్తే, పరీక్ష పాసయితే మీ పరిస్థితులు మారుతాయి. అంటే మనము ఇక్కడ ధైర్యంగా ఉండి, గెలుస్తాను, నేను ఈ కష్టం దాటుతాను అనే నమ్మకంతో మీరు మీ కర్మను చెల్లించే సందర్భం ఏదైనా వచ్చి, అంత కష్టమొచ్చింది అంటే ఏదో కర్మ మీరు చెల్లించే సమయం వచ్చింది అని మీరు భావిస్తూ ఉంటే, ఆ పరీక్ష పాసయ్యి, ఆ కష్టం దాటిపోతుంది. మీ పరిస్థితులనేయి మారుతాయి. దేవుడు తన దూతలను మీకు సాయంగా కూడా పంపిస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మనస్తత్వం ఉన్నవారితో వాళ్ళు కలిసి పని చేయాలనుకునే ఆత్మలోక విశిష్ట ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఎవరికైతే ఆత్మహత్య చిన్న కష్టానికే చచ్చిపోవాలి అనే భావనొస్తుంది అంటే, అట్లాంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళతో పని చేయడానికి అక్కడ విశిష్టమైన ఆత్మలంట చక్కగా ట్రైన్ అయ్యి, వీటి మీద వాళ్ళకి ఎట్లా గైడ్ చేయాలని ఆ ఆత్మలోకంలో విశిష్టమైన ఆత్మలు కొన్ని ఉన్నాయి. ఈ ఆత్మలోక ఆత్మలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. అవి ఆ వ్యక్తికున్న ఆత్మలోక మార్గదర్శితో కలిసి పనిచేస్తాయి.
అంటే ప్రతి ఒక్కరికి మార్గదర్శకులుంటారు అని మనం చదువుకున్నాం కదా! వా ఆ వ్యక్తి యొక్క మార్గదర్శకులతో ఈ ఆత్మలు పనిచేస్తాయంట కలిసి. ఆ వ్యక్తిని ప్రభావితం చేస్తూ అంటే వాళ్ళు ప్రొజెక్ట్ జేస్తూ ఉంటారు. ఆలోచనలొచ్చినప్పుడల్లా చనిపోవాలన్న ఆలోచనలొచ్చినప్పుడల్లా వాళ్ళు పైనుంచి పాజిటివ్‌గా గైడ్ చేస్తూ మనల్ని ప్రభావితం చేస్తారంట పాజిటివ్ వేలో. ప్రార్థనల ద్వారా భూలోకంలోని పరిస్థితులకు తట్టుకునేలా చేస్తాయి. అట్లా థాట్స్‌ను మనకు పంపిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు గూడా ప్రార్థన చేస్తూ ఇక్కడ పరిస్థితులకు తట్టుకునేలా ప్రభావితం చేస్తారంట. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఆ శక్తిని మనకు పంపిస్తూ. మన అంతరంగం ద్వారా సందేశాలను పంపి ఆ వ్యక్తికి శక్తినిస్తూ బ్రతకడానికి దోహదపడతాయి. భూలోకంలోని ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పొరపాటు చేయటం దేవుడికి ఇష్టం ఉండదు కనుక ఈ విశిష్ట ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే ఈ చర్యకు తీవ్ర పరిణామాలనేవి ఉంటాయి. ఒక్కసారి మనకు చెప్పారు కదా! ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎట్లాంటి తీవ్రమైన పరిణామాలుంటాయో. కాబట్టి ఈ చర్యకు తీవ్రమైన పరిణామాలుంటాయి. కళ్ళు తెరవండి. జీవించి ఉండాల్సిన కారణాలు తెలుసుకోండి. మీ ఆధ్యాత్మిక ధ్యేయం, సేవ, ఎదుగుదల ఇవి కా ఎదుగుదలకి ఇవి కారణాలు. ఇంకా కొన్నిసార్లు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకునే కారణాలు అర్ధరహితమైన పని కూడా గుర్తించండి. అర్ధరహితమైనవని కూడా మీరు గుర్తించండి. కొన్నిసార్లు ఆ క్షణంలో ఇమ్మీడియేట్ డెసిషన్ ఎవరినో పక్కన వాళ్ళని బెదిరించడానికో, భయపెట్టడానికో, చిన్న చిన్న వాటికో ఆవేశంగా మనము అట్లా కొంతమంది ఆలోచించి అవి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారో, ఆ కారణాలనేవి ఎంతో అర్ధరహితమైన పనులని మీరు గుర్తించండి. ఉదాహరణకు పరీక్షల్లో తప్పితే పిల్లలు తల్లిదండ్రులకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తూ, వారిని భయపెట్టి పిల్లలు తప్పు పనులు చేయటానికి కారణమవుతున్నారు. కొందరు పిల్లలు లైంగిక హింసకు, మాన మానభంగాలకు, బ్లాక్‌మెయిల్‌లకు కూడా గురి అవుతున్నారు. హాని పాలవుతున్నారు. అటువంటి సమయాల్లో చెప్పుకోడానికి ఎవరూ లేక ఆవేశంతో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్‌ల వల్ల పిల్లలు పరీక్షల్లో తప్పినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కానీ, కొన్నిసార్లయితే వాళ్ళు లైంగికంగా హింసను అనుభవించడం కానీ, మానభంగాలు, బ్లాక్‌మెయిల్ చేయడాలు ఇట్లాంటి పనుల వల్ల కూడా వీళ్ళు ఆవేశంతో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం అంటే కఠినంగా ఉండమని కాదు. ఆ బిడ్డను అర్థం చేసుకోవడం. ఆ బిడ్డ ఆత్మకు ఏది శ్రేష్టమో దానిని చెయ్యడం. కొన్నిసార్లు తల్లిదండ్రుల అజ్ఞానం, క్రూరత్వం, అవగాహన లోపం బిడ్డను ఆత్మహత్యకు పురిగొల్పుతుంది అంటున్నారు. తల్లిదండ్రుల నస భరించలేని క్రూరత్వం వల్ల కొందరు పిల్లలు కిటికీలోంచి దూకి చనిపోవాలనుకుంటారు. అటువంటి సమయాల్లో ఆత్మ శరీరంలో ఉండటానికి చాలా కష్టపడుతుంది. స్వల్ప విషయాలకు చాలామంది ప్రాణం తీసుకుంటారు. ఆత్మలోకంలోకి వెళ్ళిన తర్వాత తాము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించామో, తమ భయాలు ఎంత అర్ధరహితమో వారికి అర్థమవుతుంది. ఓటమి తాత్కాలికమని, విజయానికి పునాది రాయి అని వారు గుర్తించాలి. బాధని అనుభవిస్తే తప్ప సంతోషమేమిటో తెలియనట్లే ఓటమి రుచి చూస్తే విజయం లభిస్తుంది. ఓటమి పాఠం నేర్పే అనుభవం అంటే ఓటమి పాఠం నేర్పే అనుభవము అంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమను పంచాలి, భయాన్ని కాదు. వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించాలి. ఈ జ్ఞానం గనక మనసులో నాటుకుంటే వారు నిర్భయంగా ఉండి మనసులో మాట చెప్పగలుగుతారు. అంటే భయాలు పెట్టినప్పుడు వాళ్ళ మనసులలో ఉన్న విషయాలను బయటికి చెప్పలేక వాళ్ళు మదనపడుతూ ఇట్లాంటి డెసిషన్స్‌కి వస్తారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మంచి మనిషిగా ఉండాలంటే అతి ముఖ్యమైన అంశాన్ని తల్లిదండ్రులు మరిచిపోతున్నారు. పిల్లలకు ప్రాపంచికమైన లక్ష్య సాధనే పరమావధిగా చెప్పి, తప్పు మార్గంలో వెళ్ళేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ విధంగా విజయానికి తప్పు అర్థాలు చెప్పి పిల్లలను పిల్లలను తప్పుదారి పట్టిస్తున్నారు అంటున్నారు. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, ఈ ఆత్మలకు సాయం చేయడం ఎలా? ఇట్లా చనిపోయిన ఆత్మలు ఇంతమంది చనిపోతున్నారు, సూసైడ్ చేసుకొని చనిపోతారు అని చెప్తున్నారు కదా! ఈ ఆత్మలకు సాయం చేయడం ఎలా అనేది ప్రశ్న. సమాధానము కొన్నిసార్లు దయార్థంగా చేసే
చిన్న పని నిరాశ, నిస్పృహల నుంచి మనిషిని బయటపడేస్తుంది. ఇతరులపైన, తమపై తమకు తిరిగి వారిలో నమ్మకం ఏర్పడుతుంది. ఎవరైనా బాగా కష్టపడుతున్నట్లు మీకు అనిపిస్తే వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. ఎవరైనా బాధను అనుభవిస్తున్నప్పుడు వారికి సాయం చేయగలిగితే మీకు దేవుని ఆశీస్సులనేవి లభిస్తాయి. ఇతరుల ఆత్మహత్యకు కారణమైన వ్యతిరేక ఆత్మల విధిని మనం ఊహించలేం. ఇక్కడ ఇతరుల ఆత్మహత్యకు కారణమైన వ్యతిరేక ఆత్మల విధిని మనం ఇంకా ఊహించలేము. ఆత్మహత్య చేసుకుంటేనే ఇట్లాంటి పరిస్థితి అంటే, ఎదుటి వాళ్ళను వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా మన ప్రవర్తన ఉంది అనంటే, ఇంకా వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా ఊహించలేము అనేది, అంటే అంత ఘోరంగా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఎవరైనా నిరాశ, నిస్పృహలతో ఉన్నప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడి, వాళ్ళ బాధ నుండి వాళ్ళు బయటపడేలాగా మీరు ప్రయత్నించండి. వాళ్ళు ఆ బాధ నుంచి బయటపడినప్పుడు ఏమవుతుందంట, ఆ దేవుడి ఆశీస్సులు మనకు లభిస్తాయి అనేది చెప్తున్నారు. ఇంకా ఒక వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పే వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు పురికొల్పే పురికొల్పే వ్యక్తి పాపం చేస్తున్నాడు. ఇది హత్యకు సమానమైన పాపం. అంటే మాటల ద్వారా గాని, మన ప్రవర్తన ద్వారా గాని ఎదుటి వాళ్ళకి చనిపోవాలి అనే భావన కలిగింది, లేదా చనిపోయాడంటే అది ఒక హత్య చేసినట్టుగానే అనేది చెప్తున్నారు. దానికి సమానమైన పాపం అంటున్నారు. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటామని కొందరు మానసికంగా బెదిరిస్తూ ఉంటారు. ఎవరి దృష్టినో తమ వైపు తిప్పుకోవాలని, ఒక విషయాన్ని స్పష్టం చేయాలని, లేదా ఎవరి మీదనో ప్రతీకారం తీర్చుకోవాలని వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేయడమో, ప్రాణం తీసుకోవడమో చేస్తారు. ఇతరులు తప్పు చేసినట్లుగా భావించాలని వారిలా చేస్తారు. అంటే ఇతరులు నువ్విట్లా చేసావు కాబట్టి నేను చచ్చిపోతా అని చెప్పేసి చచ్చిపోయి, వాళ్ళు చావడానికి కారణం ఏంటంటే నువ్వు తప్పు చేశావు. నువ్వు నన్ను బాధపెట్టావు కాబట్టి నువ్వు పనిష్మెంట్ పొందాలి అనే ఉద్దేశ్యంతో, అంటే ప్రతీకారంతో చేసే అది. వాళ్ళంతట వాళ్ళు చంపుకొని ఎదుటి వాళ్ళను అట్లా కూడా బాధలు పెడతా అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎందుకు చేస్తారు అనంటే, నువ్వు తప్పు చేశావని వాళ్ళకి అర్థం కావాలని చేయడానికి చేస్తారు అంటున్నారు. దీనివల్ల వారింకా కిందికి పడిపోతారు. పక్కన ఎదుటి వ్యక్తిని సాధించడానికి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? ఇంకా కిందికి పడిపోతావు. ఎంతో కర్మను కూడా పోగు చేసుకుంటావు అనేది చెప్తున్నారు. వ్యతిరేకమైన లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగినప్పుడు ఇక్కడ చెప్పే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆత్మహత్య చేసుకున్నా కింది తలాలకు పడిపోతారు. ఏ కారణంతోటైతే ఆత్మహత్య చేసుకుంటారో తిరిగి మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత రెట్టింపు, రెండింతలు, మూడింతలుగా అదే కష్టము రెట్టింపై వస్తుంది. కష్టం అనుభవించాలి, లేదా పరీక్షను కూడా ఎదుర్కోవాల్సొస్తుంది అనేది ఒకటి చెప్పారు. మన మాటల ద్వారా గానీ, మన ప్రవర్తన వల్ల గానీ ఎదుటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇంకా అది ఒక మనిషిని చంపినట్టుగానే లెక్కలోకొస్తుంది. ఇంకా దాని గురించైతే వాళ్ళ పరిస్థితి ఇంకా మీరే ఊహించుకోండి. ఊహించలేము అనే ఒక పదాన్ని వాడారు. ఇంకా ఎదుటి వాళ్ళని వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళకి అర్థం కావడానికి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తూనో, లేదా వాళ్ళ మీద ప్రతీకారంతో చనిపోయినా కూడా వాళ్ళు ఎంతో కింద హీనమైన స్థితికి పడిపోతారు. ఎంతో కర్మను కూడా పోగు చేసుకుంటారు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ ఆలోచనలు వెంటనే ఆపేయాలి. ఏ ఆలోచనలు? వ్యతిరేకమైన లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలిగినప్పుడు ఇక్కడ చెప్పే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఈ ఆలోచనలను వెంటనే ఆపేయాలి. లేకపోతే అవి మిమ్మల్ని పెడదారిలో పెడతాయి. వీటిని గూడా కొన్ని పాయింట్లలాగిచ్చారండి. మొదటి పాయింటు మొత్తం 14 పాయింట్లిచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు, ఈ ఆలోచన కలిగినప్పుడు మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి అని 14 పాయింట్లిచ్చారు. ఏమేం గుర్తుంచుకోవాలో మనం విందామిప్పుడు. మొదటిది, వ్యతిరేక ఆలోచనలు రాగానే వెంటనే దాన్ని పాలదోలండి. ఒక నెగెటివ్ థాట్ రాగానే దాని నుంచి బయటికి ఆ ఆలోచనల్ని వదిలేయండి. మనసుని మరల్చుకొని, ఆ నెగెటివ్ థాట్ నుంచి మీ మనసును మరల్చుకొని సానుకూలమైన పని చేయండి. అంటే మీకు నచ్చిన పనేదైనా చెయ్యండి అంటున్నారు. దాని గురించి ఎంతగా విశ్లేషిస్తే, అంటే ఎంతగా ఆలోచించినా కూడా అంతగా దానికి శక్తి. అంటే ఒక వ్యక్తి
ఒక కష్టం ఉంది. ఆ కష్టాన్ని గురించి కూర్చొని ఎంతసేపు అదే ఆలోచించుతూ ఆ ఆలోచన నెగటివిటీతోనే ఉంటే ఆ ఆ ఆలోచనకి శక్తొస్తుందంట. ఇప్పుడు మన ఆలోచన దేని మీదైతే ఉంటుందో దానికి శక్తి ప్రవాహం జరుగుతుంది. ఇప్పుడు నేనొక నెగెటివ్ థాట్ గురించి ఇంకా ఉండడం వేస్ట్. నేనేం సాధిస్తాను? నేను చచ్చిపోవాలి అనే ఆలోచన నాకొచ్చిన ప్రతిసారి నువ్వు ఆ ఆలోచన నుంచి పక్కకెళ్ళిపోయి నీకు నచ్చిన పని మీద ఉండండి అని చెప్తున్నారు. లేదు అదే ఆలోచనను ఈ కారణాలు, ఆ కారణాలని విశ్లేషిస్తూ పోతే ఏమవుతుంది అంటే ఆ చనిపోవాలి అనే కోరిక ఏదైతే ఆ థాట్ ఉందో ఆ థాట్‌కి మనము ఎనర్జీ పెడుతున్నట్టు. అది బలపడుతుంది ఆ ఆలోచన అంటున్నారు. ఆ ఆలోచనను వదిలి మనసును మరో విషయం పైన లగ్నం చెయ్యండి. శారీరకంగా ఏదో ఒక పని చెయ్యండి. మారడానికి తగిన సమయం. ఎప్పుడు అయినా తగిన సమయమే. ఎప్పుడు ఆలోచనొచ్చినా గూడా శరీరం అలసిపోయేలాగా పనిచేసినప్పుడు ఏమైతుంది అంటే, మనసు అంత కఠినంగా ఉండదు. ఎప్పుడైనా సరే మారటానికి ఏదైనా తగిన సమయమే. ఇంకా రెండో పాయింట్ ఏం జెప్తున్నారు అనంటే, చదవండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎ ఎందుకు జరుగుతాయో అర్థమైతే వాటిని అంగీకరించడము, భరించడము తేలికవుతుంది. ఇంకా రెండో పాయింట్ ఏం జెప్తున్నారు అంటే, మీరు చదవండి. ఏదైనా చదవండి. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించినప్పుడు ఏం జరుగుతుందండి? మనము సంఘటనలు జరిగినప్పుడు అవసలు ఎందుకు జరిగాయి అని మనము అర్థం చేసుకునే శక్తి అనేది మనకు పెరుగుతుంది. ఆ వివేకం అనేది మనకు జనిస్తుంది. అయితే అర్థమైతే ఏం చేస్తాం? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఆ వ్యక్తి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇట్లాంటి కష్టం పదే పదే నాకెందుకొస్తుంది అని నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకొని అంగీకరించినప్పుడు అది ఆ కష్టం భరించడం అనేది ఎంతో తేలికైపోతుంది. ఇంక దీనికి ఉదాహరణకు వీళ్ళేమంటున్నారు? కర్మ సిద్ధాంతం తెలిసి ఉంటే కష్టాలున్నప్పుడు అంతగా బాధపడరు. అంటే ఒక కష్టం వచ్చిన వెంబటే నేను ఈ కష్టాన్ని ఆ వ్యక్తికి ఇచ్చుంటాను. కాబట్టి నేను ఏదో ఈ రూపంలో నేనిప్పుడు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటారు. ఎవరికైతే కర్మ సిద్ధాంతం సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు. ఇది రెండో పాయింట్. మూడో పాయింటొచ్చేసి మీ అంతరంగాన్ని తెరవండి. మీ అసలైన శక్తి దానిలోనే ఉంది. కష్టకాలంలో కావలసిన మార్గదర్శకత్వాన్ని, శక్తిని మీ అంతరంగం మీకిస్తుంది అంటున్నారు. అది ఏం జేస్తుంది? చక్కగా మనల్ని పాజిటివ్ వైపు మనల్ని గైడ్ చేస్తుంది కదా! అది మీ కష్టకాలంలో ఉన్నప్పుడు అది మీకు మార్గం చూపిస్తుంది. మీకు కావాల్సిన శక్తిని మీ అంతరంగం నుంచి మీరు సంపాదించుకోవచ్చు. మీ అంతరంగాన్ని తెరిచి ఉంచుకుంటే అంటున్నారు. ఇంకా నాలుగో పాయింట్ ఏమంటున్నారు అంటే, జనం ఏమనుకుంటారో అని భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం ఇవ్వకండి. మీరు చేసేది సరైన పని. మంచిది అయితే సరైన పని మంచిది అయితే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉన్నట్లే. అంటే మీరు చేసే పని ఎప్పుడైనా మంచి పని అయ్యి, సరైన పని అయింది అనంటే, మీరు సరైన మార్గంలో మనమొచ్చిన పని మీదనే మనం ఉన్నట్లే. చివరికి మీ తల్లిదండ్రులు దానిని వ్యతిరేకించినా సరే, మీరు దృఢ నిశ్చయంతో ఉండండి. ఇప్పుడు ఏదైనా మనం చేసే పని సరైందయ్యుంటే, అది మంచిదయ్యి సరైన మార్గంలో మనం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని వ్యతిరేకించినా కూడా మీరా పని దృఢ సంకల్పంతో మీరు ముందుకెళ్ళండి అంటున్నారు. అయితే నిజంగానే మీరు దైవ నిర్దేశిత సన్మార్గంలో ఉన్నారని గర్వంతో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం లేదని నిర్ధారించుకోండి. మళ్ళీ ప్రతిసారి ఇది చిన్న ఫైన్ లైన్ ఉంటుంది అనుకున్నాం కదా! నా మైండ్‌కు నచ్చింది, ఏదో నాకు నచ్చింది, నాకు తోచింది నేను చేస్తూ, ఇది సరైన పనే, ఇదే ఇదే మంచి పని, ఇది సన్మార్గంలో వెళ్తున్న పని అని మాత్రం మీరు అట్లా గర్వంతో మాత్రము మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఏం చేస్తున్నారు? దానివల్ల నేనెళ్ళేది సరైన మార్గమేనా కాదా అని చెప్పేసి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి అనేది నాలుగో పాయింటు. ఐదో పాయింట్ ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి. మారండి. అంతేగాని అపరాధ భావం మిమ్మల్ని తినేయనివ్వకండి. నేను చేశా అని చెప్పేసి ఎంతసేపు లోపలే అది మదన పడుతూ ఉండకండి. తప్పు జరిగింది. జరిగిన తర్వాత మీకు అర్థమైంది చేసింది తప్పు అని. వెంబటే ఒప్పుకోండి. చేసింది తప్పే. నేను తెలియకుండా చేసేసా. నేనప్పుడు అట్లా అనిపిచ్చింది చేసేసా అని చెప్పేసి మీరు తప్పును ఒప్పుకోండి. అప్పుడు ఒప్పుకున్నప్పుడు ఏమవుతుంది? మారండి. అంతేకానీ అపరాధ భావంతో మిమ్మల్ని మీరు తినేసే అవకాశాన్ని ఇవ్వకండి.
తప్పులు చేయటం మానవ సహజం. పాఠం నేర్చుకొని అదే తప్పులు మళ్ళీ చేయకుండా ఉండటం అనేది ముఖ్యం. తప్పును కప్పిపుచ్చాలనుకోవద్దు. అలా చేస్తే ఇంకా చాలా తప్పులు జరిగే అవకాశము, ఆస్కారం అనేది ఉంటుంది. బాధ్యతను అంగీకరించండి. తప్పును మీరు కప్పిపుచ్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ఇంకొన్ని తప్పులు చేసే సిట్యుయేషన్ వస్తుంది. కాబట్టి మీరు తప్పును ఒప్పుకోండి, మారండి, అపరాధ భావంతో ఉండకండి అంటున్నారు ఐదో పాయింటు. ఇంకా ఆరో పాయింట్ ఏం చెప్తున్నారు అంటే, దేవుడిని నిజాయితీగా, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో ప్రార్థించండి. సాయం కోసం దేవదూతలను పంపమని కోరండి. మార్గదర్శకత్వాన్ని, రక్షణను ఇవ్వమని దేవుడిని కోరడం ముఖ్యం. అంటే ఈ ఈ సిట్యుయేషను కష్టమొచ్చినప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు నిజాయితీగా, హృదయపూర్వకంగా, చిత్తశుద్ధితో దేవుణ్ణి ప్రార్థించి నాకు దేవదూతలను అంటే నాకు గైడ్ చేయడానికి నాకు గైడ్ చేసే దేవదూతలను పంపండి అని చెప్పి కోరండి. మార్గదర్శకత్వాన్ని, రక్షణను ఇవ్వమని చెప్పేసి మీరు దేవుడిని రిక్వెస్ట్ చేయండి అంటున్నారు. ఇంకా ఏడో పాయింట్ ఏం చెప్తున్నారు అంటే 24 గంటలు దీపం వెలిగించి ఉంచండి. దీపం ప్రతికూల శక్తిని హరించి వేసి, మీ చుట్టూ ఉన్న చెడు స్పందనలను పోగొడుతుంది. ఇక్కడ ఎప్పుడు ఒక 24 గంటల పాటు ఒక దీపాన్ని వెలిగించి ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అంటే, నెగెటివ్ శక్తి ఏదన్నా ఉంటే అది క్లియర్ అవుతుంది. ఇంకా మీ చుట్టూ ఉన్న చెడు స్పందనలు అనేవి పోగొడుతుంది అనేది చెప్తుంది. అంటే నెగెటివ్‌గా ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి, మీరు ఇట్లా కూడా ప్రయత్నించండి అనేది చెప్తున్నారు. ఇంకా ఎనిమిదో పాయింట్ ఏమంటున్నారు అంటే, చెడ్డ వ్యక్తులు తప్పుదారి పట్టించే వారి సావాసం చెయ్యకండి. వాళ్ళు ఎప్పుడు అటువైపే ప్రయాణం చేసేలాగా ప్రోత్సహిస్తారు కాబట్టి, వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళకి, చెడ్డ వ్యక్తులకు మీరు దూరంగుండండి. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకండి అంటున్నారు. ఇంకా తొమ్మిదోది, సమస్య వచ్చినప్పుడు మీకు నమ్మకం ఉన్న వారితో చర్చించండి. మీకు కావలసిన స్పష్టత వారి ద్వారా లభించవచ్చు. ఒకవేళ భూలోకంలో మీరు నమ్మగలిగే వ్యక్తి లేకపోతే, మీరు మాట్లాడగలిగే మంచి వ్యక్తి మీ అంతరంగ మనస్సే. అది ఆత్మలోకంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తి ఉంటే వాళ్ళతో మీ సమస్య గురించి చర్చించండి. వాళ్ళు మీకు సరైన మార్గం చూపిస్తారు అనే నమ్మకం ఉన్నప్పుడు. ఎవరు లేదు అంటే మీ ఇన్నర్‌తోనే మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని అదే ఆత్మలోకంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చక్కగా గైడ్ చేస్తుంది అంటున్నారు. నెక్స్ట్ పదో పాయింటు, బాధ తాత్కాలికమని గుర్తుంచుకోండి. అలాగే మంచి రోజులు కూడా ఎక్కువ కాలం ఉండవు. సమస్యలు తీరిపోతాయి. ఎప్పుడైనా అన్నీ మంచి రోజులే ఉండవు. అన్నీ బాధలు, కష్టాలు, చెడ్డ రోజులే ఉండవు. వచ్చిపోతూ ఉంటాయి. సమస్యొచ్చింది అంటే తీరిపోతుంది. మంచి సమయం కూడా ఏదో ఈరోజు నేను సుఖ సంతోషాలను అనుభవిస్తూ అంతా బావుంది అనంటే, ఇట్లానే ఎప్పుడు జీవితం అనేది ఉండదు అని మాత్రం గుర్తుంచుకోండి అంటున్నారు. 11 పాయింటు, భౌతిక మనస్సును ఖాళీగా ఉంచవద్దు. ఏదైనా పనికి వచ్చే పని చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుంది? పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచిస్తూ కూర్చుంటాం. అందుకే మీరు ఆ మనసును ఖాళీగా ఉంచకుండా దానికి ఏదైనా ఒక పని ఇవ్వండి. పని చెయ్యండి. మీరు ఖాళీగా ఉంటే అది మిమ్మల్ని పెడదారి పట్టిస్తుంది. ఎప్పుడూ మంచి వారితో కలిసి ఉండండి. వాళ్ళు మంచి మార్గంలోనే గైడ్ చేస్తూ ఉంటారు. మనం ఎవరితో ఉంటున్నాము, మనం ఎవరితో మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టే కదా మన ఫ్రీక్వెన్సీ, మన ప్రకంపనలు ఆధారపడి ఉంటాయి. అందుకే మంచి వారితో కలిసి ఉండండి ఎప్పుడు అంటున్నారు. నెక్స్ట్ 12 పాయింటు, వ్యాయామం చెయ్యండి. చురుగ్గా ఉండండి. నడవండి. తాజా గాలిని పీల్చండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండవద్దు. మనసుకు, శరీరానికి, ఆత్మకు యోగా మంచిది. ఇవి ఇంకా ఫిజికల్‌గా కూడా వీళ్ళేం చెప్తున్నారు అనంటే, మైండు ఎప్పుడు నెగెటివ్ థాట్స్ ఒస్తున్నాయి, సరిగ్గా మనకు ఏదో ఒక డల్‌గా ఉంటున్నాము అనంటే, ఖచ్చితంగా శరీరం చురుగ్గా ఉంచుకోండి మీరు. నడవండి, వ్యాయామం చెయ్యండి, తాజా గాలిని పీల్చండి. ఫ్రెష్‌గా ఉండే ఆ చెట్లు, మొక్కలలో ఉంటూ మంచి గాలిని తీసుకోండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా మనసుకు, శరీరానికి ఇంకా ఏం చెప్తున్నారు? మనసుకు, శరీరానికి యోగా అనేది ఎంతో మంచిది అనేది కూడా చెప్తున్నారు.
ఎక్సర్‌సైజ్‌లో యోగాని వీళ్ళు రికమెండ్ జేస్తున్నారు. మీకు నచ్చింది చేస్తూ ఉన్నా కూడా, ఇంకా యోగా అయితే ఆత్మకు, శరీరానికి యోగా మంచిది అని చెప్తున్నారు. 13వది 13 పాయింటు వైద్య సహాయం తీసుకొనటానికి భయపడవద్దు. ప్రార్థనలు చాలా శక్తివంతమైనవే, కానీ కొన్నిసార్లు వైద్య సహాయం కూడా మీకు అవసరం అవుతుంది. తీసుకోవడానికి వైద్య సహాయం అనేది తీసుకోవడానికి సిగ్గుపడకండి. అదేదో మీ ఓటమి అనుకోవద్దు. ఒక్కోసారి ఒకసారి సమస్య తీరితే మీకు మరింత శక్తి వస్తుంది. వివేకం వస్తుంది. మారవచ్చు. అయితే ఎన్నడూ మందులకు బానిసలు కావొద్దు. చిన్నదానికి చీటికి మాటికి హాస్పిటల్ వెంట పరిగెత్తవద్దు. ప్రతిదానికి మందులు వేసుకోవాలి అనుకోవద్దు. ఒక్కోసారి కొన్నిసార్లు ఎమర్జెన్సీ కండిషన్స్ ఒస్తాయి. అప్పుడు మన శరీరాన్ని కాపాడుకోవాలి అనంటే వైద్య సహాయం తీసుకోవాలి అంటున్నారు. నెక్స్ట్ 14 పాయింట్ వచ్చేసి ఆరోగ్యం కాపాడుకోండి. ఇక్కడ వీళ్ళు పదే పదే ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఎందుకు అనంటే, మనము ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే మనము రోగగ్రస్తం కాకుండా ఉంటాము. అప్పుడే మనము మన బుద్ధి అనేది, మనసు అనేది ప్రాపర్‌గా పనిజేస్తుంది. అప్పుడే మనము మన మార్గంలో చక్కగా పనులు జేస్తూ వెళ్ళొచ్చు. మన మార్గంలో నడవచ్చు. భౌతికంగా మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగవచ్చు. ఇదే కనుక ఎప్పుడు రోగగ్రస్తం అయ్యుంది అనంటే, దీన్ని పట్టుకొనే దీనితోటే సిక్కయి ఉన్నాము అంటే, మనం ఇక్కడ ఉండి కూడా మనం చేయాల్సిన దారిలో మనం నడవలేము. వీళ్ళు అందుకే ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయండి అంటున్నారు. ఇంకా మంచి ఇష్టమైన పనులు చేయండి అంటున్నారు. హ్మ్. ఇంకా వీళ్ళేం జెప్తున్నారు అంటే, భూలోకంలో చాలామంది మద్యపానం, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు తాగుతూ శరీరాన్ని నిదానంగా నాశనం చేసుకుంటున్నారు. అతిగా తినడం కూడా హానికరమే. ఇవన్నీ కూడా ఆత్మహత్య సదృశాలే. అంటే చూడండి, చిన్నగా చిన్నగా వాళ్ళని వాళ్ళు చంపుకునే మార్గాలే అంటున్నారు. ఏవి ఇవన్నీ మద్యపానం చేయడము, డ్రగ్స్ లాంటివి తీసుకోవడము, సిగరెట్లు తాగడము, ఇవన్నీ మీరు నిదానంగా శరీరాన్ని దానికి ఓ పాయిజన్ ఇస్తూ చిన్నగా చిన్నగా చంపుతున్నారు. ఇదంతా ఆత్మహత్య యొక్క లక్షణాలే. ఇంకా అతిగా తినడం కూడా చెప్తున్నారు ఇందులో. ఇంకా ఎందుకంటే నిదానంగా శరీరాన్ని చంపుతున్నారు అని అర్థము. జీవిత కాలాన్ని తగ్గించుకుంటున్నారు. మీ జీవిత కాలాన్ని ఇవన్నీ చేస్తూ మీరు తగ్గించుకుంటున్నారు అంటున్నారు. ప్రయాణాన్ని పూర్తిగా కొనసాగించకుండా మీ ఆత్మను నివారిస్తున్నారు. మీరు మాదక ద్రవ్యాలు, మద్యము ప్రభావంలో ఉన్నప్పుడు వివేకం పనిచేయదు. అత్యంత బలహీనంగా ఉంటారు. ఎట్లాంటి ఘోరాలైన, క్రైములైనా వాడు మందు తాగో, ఏదో డ్రగ్సో ఏవో తీసుకున్నప్పుడే జరుగుతుంది. మామూలుగా ఉన్న వ్యక్తి ఘోరమైన ఘోరమైన పనులు చెయ్యలేడు. ఇక్కడ అదే మీరు మాదక ద్రవ్యాలు, మద్యం తీసుకున్నప్పుడు మీరు అత్యంత బలహీనంగా ఉంటారు. మీ మీ వివేకం అనేది పనిచేయదు. వ్యతిరేక శక్తి మిమ్మల్ని ఇంకా లోబరుచుకుంటుంది. అంటే నెగెటివ్ ఎనర్జీస్ ఏవన్నా ఉంటే నెగెటివ్‌వి మిమ్మల్ని కంట్రోల్‌లోకి తీసేసుకుంటాయి. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఇట్లా ఉన్నప్పుడు. వ్యతిరేక ఆలోచనలు వచ్చేలా అవి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. దాంతో మీరు ఆ వ్యతిరేకత ప్రభావంతో మీ ప్రమేయం లేకుండా అనాలోచితంగా పనులు చేస్తూ ఉంటారు. భూలోకంలో జాగ్రత్త తీసుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే వ్యభిచారం. ఒక్క బలహీన క్షణం మీకు జీవితకాల బాధను మిగిల్చవచ్చు. మానవులు తక్షణమే కోరికలకు బానిసలైపోతారు. శరీరాన్ని సంరక్షించుకునే విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు. వ్యభిచారం కూడా ఒక రకమైన ఆత్మహత్యే. ఎందుకంటే ప్రతిసారి ఒక జబ్బు అంటుకునే ప్రమాదం ఉంటుంది. అది మీ జీవితాన్ని అంతం చేయవచ్చు. మళ్ళీ ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడవేయవచ్చు. ఇది మీ కర్మ కాదు. మీరు బాధ్యతారహితంగా ఉండాలనుకున్నారు కాబట్టి, అంటే ప్రతీదీ కర్మలాగా తీసుకోవడానికి ఇది కర్మ కాదు. నువ్వు బాధ్యతగా లేకుండా అనాలోచితమైన పనులు చేస్తూ, తినకూడనివి తింటూ, చేయకూడని పనులు చేస్తూ, దానివల్ల నువ్వు పొందిన కష్టము ఇది కర్మ కాదు. మీరు బాధ్యతారహితంగా అనుకుంటున్నారు. ఉండాలనుకున్నారు. ఈ పరిణామాలు మీరు కోరుకున్న వాటి ఫలితాలే. అంటే మన ప్రవర్తన వల్ల వచ్చిన పరిణామాలు ఇవి అంటున్నారు. తినడం, తాగడం, డ్రగ్స్ తీసుకోవడము, వ్యభిచారము ఇవన్నీ కూడా వీటి ఫలితాలే అని చెప్తున్నారు. ఇవి మన ఆత్మను దిగజార్చే పనులు అని జెప్తున్నారు. 15 పాయింట్ ఏంటంటే, మీకెంత బాధ ఉన్నా సరే మరొకసారి సాయం చెయ్యాలి.
ఏమంటున్నారు? మీకెంత బాధ ఉన్నా సరే, మరొకరికి సాయం చెయ్యాలి. నా బాధే నేను, నా కష్టము నేను ఇంకా ఇందులో చెప్పారు. మనకు బాధొచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించము అనేది ఇంతకుముందు చెప్పారు కదా! ఇప్పుడేమంటున్నారు వీళ్ళు, మీరు అందులో నుంచి బయటపడాలి అంటే, ఎంత బాధున్నా సరే, మరొకరు ఎవరో కష్టంలో ఉన్నారు అంటే, మీరు చేయగలిగితే సహాయం ఖచ్చితంగా చెయ్యాలి. అలా మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీకేదైనా కష్టమో, బాధో వచ్చినప్పుడు ఎవరో ఒకరొస్తారు. ఏదో ఒకటి వాళ్ళ కష్టాన్ని చెప్పుకోవడానికొస్తారు. అంటే మనకక్కడొచ్చే ఆపర్చునిటీ అది. ఎ నువ్వు నీకట్లాంటి సమస్య ఉంది కాబట్టి, వాళ్ళకి గైడ్ చేసి మెంటల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు, నీకందాల్సిన సాయము మనకున్నత ఆత్మల నుంచి లభిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు శక్తివంతంగా చేసుకుంటారు ఎదుటి వాళ్ళకు సహాయం చేయడం వల్ల. మీరు బాధపడుతున్న ఇతరుల పట్ల సా సానుభూతితో ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా దేవుడు మీకు సహాయపడతాడు. మీ ఉద్దేశ్యం నిస్వార్థమై ఉండాలి. అంటే నేను వాళ్ళకి జేస్తేనే రేపు నా ప్రాబ్లమ్ బోతుంది అని చెప్పి కాకుండా నిస్వార్థంగా చెయ్యాలి అంటున్నారు. మానవ శరీరాన్ని గౌరవించాలి. ఆనందించాలి. మీరు బాగా జీవిస్తారని, ఇతరులకు సేవ చేస్తారని భావించి మనస్సు, శరీరం, ఆత్మ ఇవ్వడం జరిగింది. ఎందుకిచ్చారు ఇవన్నీ అంటే, మీరు బాగా ఆనందంగా జీవించాలని, ఇతరులకు సేవ చేస్తారని భావించి మీకు మనసు, శరీరం, ఆత్మ ఇవ్వడం జరిగింది. భూలోకంలో కొన్నిసార్లు మనుషులు ఎంతో వేదన చెందుతుంటారు. ప్రత్యేకించి తమ ప్రియతములు చనిపోయినప్పుడు దీనికి దేవ్ దీనికి దేవుడిని నిందించకుండా, నాకే ఎందుకీ కష్టం పెట్టావు అని ప్రశ్నించకుండా, ధైర్యంగా జీవితంలో మంచి వైపు చూడండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, భూలోకంలో కొన్నిసార్లు మనుషులు ఎంతో వేదన చెందుతుంటారు. ప్రత్యేకించి తమ ప్రియతములు చనిపోయినప్పుడు. దీనికి దేవుణ్ణి నిందించకుండా కష్టమొచ్చింది వెంబటే ఏం జేయాలి? దేవుణ్ణి నిందించకుండా, నాకే ఎందుకీ కష్టం పెట్టావు అని ప్రశ్నించకుండా, ధైర్యంగా జీవితంలో మంచి వైపు చూడండి. ఆత్మలోకంలోకి వెళ్ళిన ఆత్మలోకంలోకి వెళ్ళిన పిమ్మట మీ జీవితాన్ని సమీక్షించుకుంటే ఎంతో చేయగలిగి ఉండేవారని, ఆత్మహత్యే దీనికి సమాధానం కాదని గుర్తిస్తారు. మీ జీవితం దేవుడిది. దానిని అంతం చేసే అధికారం ఎవరికీ లేదు. ఆత్మహత్య ఆత్మకు తిరోగమనం. దేవుడు మీ మీకు జీవితమనే కానుకనే కాకుండా దేవుడు మీకు జీవితమనే కానుకనే కాకుండా అందమైన అంతరంగాన్ని, ఆత్మ మార్గదర్శిని ఇచ్చాడు. అంతేకాక జ్ఞానాన్ని సంపాదించగల భౌతిక మనస్సును కూడా ఇచ్చాడు. దీనికి శిక్షణనిచ్చి మీ ఉపచేతనాత్మక మనసు చెప్పిన ప్రకారం చేయించగలిగితే, మీ అంతరంగం చెప్పిన ప్రకారం చేయించగలిగితే, తప్పు, ఒప్పు తెలుసుకోవటానికి సహాయపడుతుంది. ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకోవటానికి ఇది సహాయపడుతుంది. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనగలమనే నమ్మకాన్ని కలిగించటానికి దేవుడు ఎంతో సహాయాన్ని, రక్షణను మీకు అందించాడు. అంటే కష్టమొచ్చి మీకు ఏమేమిచ్చి పంపించాడు ఇక్కడ చెప్తున్నారు. దేవుడు మీకు జీవితం అనే కానుకనిచ్చి, అందమైన అంతరంగాన్ని ఆత్మ మార్గదర్శిని ఇచ్చారు. అంతరంగంతో పాటు మన ఆత్మకు మార్గదర్శకాన్ని చూపించే స్థితిని ఇచ్చారు. అంతేకాక జ్ఞానాన్ని సంపాదించగల మన భౌతిక మనసు కూడా ఇచ్చాడు. ఈ భూమి మీద జరిగే ఈ భూమి మీకి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడానికి మన భౌతిక మనసు ఫిజికల్ మైండ్‌ని కూడా ఇచ్చాడు. దీనికి శిక్షణనిచ్చి, మీ అంతరంగం చెప్పిన ప్రకారం చేయించగలిగితే, మన భౌతిక మైండ్‌కి శిక్షణనిచ్చి, అంతరంగం చెప్పినట్టుగా మనం చేయించగలిగినప్పుడు, తప్పు, ఒప్పులు తెలుసుకొని, మనకు తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీకు ఎన్ని అడ్డంకులొచ్చినా గానీ, ఎదుర్కొనగలమనే నమ్మకాన్ని కలిగించడానికి, దేవుడు మీకు ఎంతో సహాయాన్ని, రక్షణను మీకు అందించాడు అనేది వీళ్ళు చెప్తున్నారండి. ఇది ఇవాటికిక్కడికి ఈ ఆత్మహత్య అనే చాప్టర్ అయిపోయింది. థాంక్ యూ అండి.